ఉరుములు ఉరుమాలన్నా, యెహోవా దేవుడు కార్యము చేయాలన్నా ఆయనకు బలులు అర్పించాలి. సాముయేలు వలె ఉరుములు ఉరుమాలన్నా, దేవుని యొక్క దండు దిగాలన్నా, శత్రువులకు ఓటమి గలవాలన్నా మన అర్పణను ఆయన స్వీకరించాలి. మన అర్పణ ఆయన స్వీకరించాలి అంటే ఆయన మాట వినేవారం కావాలి. ఆయన ఏమి చెప్పునో అది చేయనట్లుగా మన జీవితం రావాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. దేహమైనా తారుమారవును. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలంటే మొదటిగా మనము ఆయనకు చెప్పే మనసు మనకు రావాలి. సమస్య ఏదైనా వస్తే అది ఊరు వాడ పల్లె పట్టణం గల్లీ ఢిల్లీ తిరిగేసి అనంతరము దేవుని దగ్గరకు రాకూడదు. మన సమస్యలన్నీ కూడా మొదటిగా యెరూషలేము, నూతన యెరూషలేము, ఆకాశం మహాకాశం మీద దేవుని దగ్గరికే వెళ్ళాలి. అలాగూ వెళ్ళటం వలన ఏ సమస్య అయినా తారుమారు చేసి సంతోషాన్ని దేవుడు కలిగించి నీటిని ద్రాక్షరసముగా మార్చినట్టుగా మన జీవితాలను ఆయన తారుమారు చేయగలడు. ఆయన దగ్గరకు వచ్చే వార్త వలన ఆయన యందు మనం నమ్మకం ఉంచేవారం కావాలి. ఆ తండ్రి వలె నమ్మకం వలన ఏదైనా తారుమారవును. పడిపోవచ్చున్న పిల్లవాడు పడిపోకుండా మానను. ఉన్న చెవిటిదైన భోగదయం వాడిని విడిచి వెళ్ళిపోయాను. వాడి జీవితమే తారుమారైను. ఆ కుటుంబమే తారుమారై వేదన నుంచి ఆనందములోనికి ప్రవేశించను. విశ్వాసం నిలకడగా ఉన్న విశ్వాసం అయితే ఆయన అన్నిటినీ తారుమారు చేయగలడు. ఆ విశ్వాసము రావాలంటే వినాలి. వాక్యం వినకుండా నేను భక్తి గలదానను, నేను భక్తి గలవాడును, వాక్యాన్ని విశ్వసించుకున్నట్టుగా, వాక్యాన్ని అంగీకరించుకున్నట్టుగా, వాక్యమును చెవును పెట్టుకున్నట్టుగా నేను క్రైస్తవుల్ని ఇజ్రాయేలు అంటే ప్రయోజనం లేదు. వినువాడు వినగలిగితే వానికి విశ్వాసం వచ్చును. వినకూడనట్టుగా వచ్చే విశ్వాసం స్థిరమై ఉండేదానికి అవకాశం లేదు. అందుకే సేవకుడు చెప్పుచున్నప్పుడు వాక్యాన్ని వినగలిగిన రుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగిన వాడు వింటున్నాడు కాబట్టి పౌలు వాని దగ్గరికి వెళ్ళి వాని శరీరమును తారుమారు చేశాను, వాని పాదములను తారుమారు చేశాను. దేవుడు ఆ కార్యమును లుస్త్రాలో కనబరచను. ఆయన తారుమారు చేసే దేవుడు. వినగలగాలి. వింటే ఏ కార్యమైనా కూడా దేవుడు చూపించగలడు.